అందరికీ నమస్కారం. ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 25. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. చెల్లి తన కోసం ఏం చేసిందో తెలిసి అల్లికని దూరం పెట్టలేక అత్తగారులు తనపై ఎందుకు విరుచుకుపడుతున్నారో తెలియక సతమతమవుతుంది కీర్తి. కీర్తి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. అల్లిక విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆమెకి ఏ విషయం తెలియనివ్వలేదు కుటుంబమంతా. ఈక్షుతో అన్న వదినలని స్కూల్కి పంపి అల్లికని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్లాన్ చేశాడు యత్నిక్. ఈక్షు ఫ్రెండ్స్తో బిజీగా ఉంటే వాడు టైం అయ్యాక వస్తాడు. ఇక్కడ వెయిట్ చేయటం ఎందుకని కరణ్ని పోరు పెట్టి తీసుకొచ్చింది కీర్తి. ఇంట్లో ఎవరూ కనబడక యత్నిక్ రూమ్లో మనుషుల హడావిడి వర్కర్ని అడిగితే సార్ పైన ఉన్నారని అన్నారు. అక్కడి డెకరేషన్ ఆమెను రకరకాల డౌట్స్తో చంపేస్తుంటే తన ప్రశ్నలకి సమాధానం యత్నిక్ చెప్తాడని వచ్చింది. అదే సమయంలో మాలతి అల్లికని కొడుతుండటం పెద్ద షాక్. అల్లికకి వీళ్ళకి ఏంటి సంబంధమని. అల్లిక ఏం చేసిందో కీర్తికి ఏం తెలీదు. ఆ తర్వాత ఏం జరిగింది, నువ్వేం చేశావు అంటూ అల్లికని కష్టంగా దూరం జరిపింది కీర్తి. అదంతా ఇప్పుడెందుకు, తర్వాత చెప్తానంటూ భయంగా చేతులు నిలుపుకుంటూ కీర్తిని కిందికి తీసుకువెళ్లాలని చూసింది. మధ్యలోనే మాలతి అడ్డుపడి, మీ అక్క అడుగుతుందిగా, నిజం చెప్పు, ఎలా మా కుటుంబంలోకి వచ్చావో అది కూడా చెప్పని కళ్ళెర్ర చేసింది. అత్త నైజం తెలిసినా మరీ ఇంత కోపడటం ఎప్పుడూ చూడలేదు కీర్తి. చెయ్యెత్తడం అస్సలు చూడలేదు. అలాంటిది తనకి సంబంధం లేని అల్లికపై చెయ్యెత్తిందంటే తన వల్ల ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. నా చెల్లెలు తప్పు చేయదనే నమ్మకం కీర్తికి. ఆ గుడ్డి నమ్మకంతోనే కీర్తి ఆగిపోయి అల్లికని ఆపేసి అత్తయ్య ప్రశ్నలకి ఆన్సర్ చేయమని నిలిపివేసింది. అక్క, నువ్వు కూడానా అంటూ బిత్తరపోయింది. హా, నేనే, మీ అక్కనే. నీపై ఉన్న నమ్మకంతో చెప్తున్నా. ఏం జరిగిందో, ఏం చేశావో ఏది మిస్ చేయకుండా చెప్పు అంటుంది. అక్క తనపై పెట్టుకున్న నమ్మకానికి కళ్ళు చెమ్మగిల్లి పక్కకి తప్పుకునే ఆలోచన విరమించుకొని ఏం జరిగితే అది జరుగుతుందని, చెప్తానక్క, చెప్తాను. నాకు కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. అది మీరెలా తీసుకున్నా పర్వాలేదు అంటూ అందరినీ ఒక్కసారి చూసి వేడి నిట్టూర్పు పోదిలింది. మీరు చనిపోయారని తెలిసాక నేను మనిషిని కాలేకపోయా. ఆ దిగులుతోనే మోడల్ అవకాశాలు చేచార్చుకున్నా. ఈ బాధలో ఓదార్పు ఈక్షు. వాడిని వాణి అక్క పెంచుకుంటానని నువ్వు జరిగింది మర్చిపోయి ముందుకు వెళ్ళమంది. కొంచెం కొంచెంగా బయటపడుతున్న సమయంలో వాణి అక్క ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవటం దెబ్బ మీద దెబ్బ. అప్పుడు ఈక్షు నా దగ్గరున్నాడు. ఇంకా వాడి బాధ్యతంతా నాదే అనుకున్నా. పెద్ద కుటుంబం ఉండి ఒంటరిగా పెరగకూడదని సొంత గూటికి చేర్చాలని తాపత్రయపడ్డాను. ఈక్షు మీ మనవడంటే నమ్ముతారో నమ్మరోననే సందిగ్ధంలో ఉండగా శిశిర్ కలిశాడు. అప్పటిదాకా అల్లిక మాటలు జాగ్రత్తగా వింటున్న వాళ్ళు కాస్త ఉలిక్కిపడి శిశిర్ వైపు చూశారు. ఇంకా మాలతికైతే కోపం పీక్స్కి వెళ్ళి, నువ్వు దాన్ని కలవటమేంటిరా, ఇదెవరో నీకు ముందే తెలుసా అని గుడ్లురిమింది. తెలుసునని తల ఊపితే మాలతి చెయ్యెత్తే లోపల, కాస్త ఆగమ్మా, అల్లికని చెప్పనివ్వు అని శరత్ గంభీరంగా పలికాడు. ఆయన వైపు క్షణకాలం చూసిన అల్లిక, అక్క ద్వారా శిశిర్ గురించి వినుండి ఎందుకొచ్చారు అంటే క్యాజువల్గా అన్నాడు. శిశిర్కి ఈక్షు విషయం చెప్పాను. మొదట నమ్మకపోయినా ప్రూఫ్ చూపించాక ఈక్షుని చూడాలని తహతహలాడాడు. తన సంతోషం చూశాక ఈక్షుని మీ ఇంటికి తీసుకువెళ్ళమని రిక్వెస్ట్ చేశాను. బాబు ఒంటరిగా ఎలా ఉంటాడు, మీకు బాగా అలవాటు పడ్డాడు, మీరు కూడా రండని చెప్పినవాడు వారం తర్వాత వచ్చాడు. మమ్మీ అస్సలు నమ్మదు. వదినపై కోపం ఎక్కువ. వదిన చెల్లెలని తెలిస్తే నమ్మదు. ఈక్షుని అస్సలు ఒప్పుకోదు. దారిన పోయే దానయ్య అంటుంది. మా ఇంట్లో వర్కౌట్ కాకపోవచ్చు, పెద్దనాన్న పెద్దమ్మ దగ్గర వర్కౌట్ అవుతుందని అల్లికకి ఆశ కలిగించాడు. శిశిర్ మాటలు నమ్మి, ఎలా అంటే ఈక్షు ఎవరనే నిజం చెప్పినా నమ్మరు, సొంత మనవడంటే నమ్ముతారు కదా అని అర్థం కాకుండా చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు, యూ మీన్ యత్నిక్? అవును, తనే. అతని బిడ్డకి తల్లిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టు, మిగతాదంతా పెద్దమ్మ చూసుకుంటుంది అన్నాడు. నీకేమన్నా పిచ్చా? అలా ఎలా చేస్తాను అని ఒప్పుకోలేదు. మీ అక్క బావల చావుకి పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా కూడా అతనే కారణమని, అతని కోసమే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారని యత్నిక్పై పగబట్టేలా చేశాడు. ఈక్షు భవిష్యత్తు కోసం, అక్క బావల చావుకి రివెంజ్ తీసుకోవటం కోసం శిశిర్ చెప్పిన దానికి ఒప్పుకున్నా. దానికి తగ్గట్టు
ప్రూఫ్స్ అన్నీ శిశిర్ రెడీ చేశాడు. యత్నిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. అలా యత్నిక్ భార్యగా, ఈక్షుకి తల్లిగా ఎంట్రీ ఇచ్చాను. అంతా మేమనుకున్నట్టుగా జరగలేదు. యత్నిక్ నిజమేంటో తెలుసుకోవాలని DNA టెస్ట్ చేయించాడు. అందులో 80% మ్యాచ్ అవ్వటంతో నన్ను నిలదీశాడు. ఈక్షు ఎవరో చెప్పి వాడిని కన్నది నేనేనని చెప్పాను. నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈక్షుని మీ అందరికీ దూరం చేస్తానని బెదిరించా. ఈక్షు కోసమే ఈ ఇంటి కోడలిగా ఉండొచ్చు. నిన్ను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. శారద ఆంటీ తృప్తి పెళ్ళైనట్టు నటించాడు. ఈ తాళిని నేనే మెడలో వేసుకున్నా. ఈక్షుకి తల్లి ప్రేమ దూరం కాకూడదని యత్నిక్ని నా వైపు తిప్పుకోవాలని చూశాను. మొండివాడు. 1% కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఎప్పటికైనా మారతాడని ఇప్పటికీ ఎదురు చూస్తున్నా అంటూ చెప్పి ఇతికపై ఇంట్రెస్ట్ చూపించేవాడని చెప్పలేదు. అది అనవసరం అనుకుంది అల్లిక. అల్లిక చెప్పటం పూర్తి కాగానే కీర్తి అల్లికని లాగిపెట్టి కొట్టింది. ఏంటే తమాషాగా ఉందా? అలా ఎలా చేశావే? ఈక్షు కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఒక కుటుంబాన్ని సంవత్సరాలుగా మోసం చేశావంటే నువ్వు నా చెల్లెలివి కాదే. తన నమ్మకం బీటలు వారటం కాదు, కుప్పకూలిపోవటంతో కీర్తి భరించలేకపోతుంది. అంత మాట అనగక్క ఈక్షుకి తల్లిదండ్రుల ప్రేమని అందించాలనే ఒకే ఒక స్వార్థంతో ఎథ్నిక్ లైఫ్కి గుదిబండగా మారాను. అతనెంత చీకొడుతున్నా, అసహ్యంగా చూసినా సిగ్గులేనిదాల్లా అతన్ని పట్టుకు వేలాడాను. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. నాకున్న ఒకే ఒక లక్ష్యం ఈక్షు సంతోషంగా ఉండాలని. వాడి తర్వాతే ఎవరైనా అంటుంటే కొడుకు తన కుటుంబంతో ఉన్నాడని సంతోషపడాలో, లేక చెల్లెలి జీవితం నాశనమైందని బాధపడాలో తెలియని అయోమయంలో పడింది కీర్తి. అల్లిక చేసింది తప్పు అనిపిస్తున్నా అందులో శిశిర్ పాత్ర ఎక్కువగా ఉండటంతో మాలతి ఆగ్రహానికి గురై తల్లి చేతి దెబ్బ రుచి చూశాడు శిశిర్. ఎప్పుడు మారతారా? ఎప్పుడు చూడు వాడినెలా ఏడిపించాలని కోరిక తప్ప ఇంకోటి లేదురా అంటూ తబలా వాయించింది. ఇంతకుముందు శిశిర్ అయితే ఎదిరించేవాడేమో, కానీ ఇప్పుడు మాత్రం బుద్ధిగా తన్నులు తింటున్నాడు. వదిలే పిన్ని అంటూ అడ్డు వచ్చాడు యత్నిక్. ఎలా వదలమంటావురా? వీడు చేసింది చిన్న తప్పు కాదు, అతిపెద్ద తప్పు, ఊరికే వదలకూడదు అని మళ్ళీ కొట్టబోతే వాడిప్పుడు పూర్తిగా మారిపోయాడు. అప్పటి శిశిర్ కాదు, వదిలే, ఇలాంటి పనులు మళ్ళీ చేయడని వెనకేసుకొచ్చాడు. చూడరా చూడు, వాడినో క్యారెక్టర్ లేనివాడిగా చేసినా నీపై సానుభూతి చూపిస్తున్నాడురా. అదేరా రక్త సంబంధం, అన్నదమ్ముల అనుబంధం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా అంటూ ఏడుస్తూ భర్త భుజంపై వాలింది మాలతి. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించుకుంది. చీమ చిటుకుమన్నా వినిపించే వాతావరణంలో ఫట్టుమన్న శబ్దం భయంకరంగా వినిపించింది. అదంతా శారద యత్నిక్ని కొట్టిన సౌండ్ ఎఫెక్ట్. శారద అని గట్టిగా అరిచాడు శరత్. ఆవేశంగా మీరాగండనే చెయ్యి చూపించి తండ్రి కొడుకులు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారా? ఎంతకాలం నుండి మీ ఆటలు సాగుతున్నాయి. ఆవేశపడటం వల్ల ప్రయోజనం లేదు శారద. నేనేమీ మోసం చేయలేదు. నాకు ఈ మధ్య తెలిసిందని శరత్ చెప్పినా శారద కోపం తగ్గలేదు. అసలెలా నా కళ్ళు కప్పారు? ఈక్షుపై మమకారం నా కళ్ళకి పొరలు కమ్మేలా చేసింది. అంత మాత్రాన ఏది చెప్పినా నమ్మనని ఈక్షు ఎవరో సైంటిఫిక్గా రుజువైన అల్లికకి నీకు ఏ సంబంధం లేదని తెలిసినా నా దాకా రానివ్వలేదు. చెప్తే నమ్మనని ఎందుకు అనుకున్నారా అంటూ ఇంకో 4 దెబ్బలేసి ఇంతకాలం ఒక అబద్ధాన్ని నిజమని నమ్మేలా అల్లిక చేస్తే అదే అబద్ధం అని తెలిసి నువ్వు నన్ను మోసం చేయటం తప్పు కాదురా? అసలు ఈక్షు ఎవరో తెలిస్తే కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేదాన్ని. నీ తల్లిపై ఆ మాత్రం నమ్మకం లేదా? నిన్ను కష్టపెట్టుకుంటూ నాతో మాట్లాడకుండా ఎంత నరకం చూపించావు అంటూ ఆక్రోశపడింది శారద. శారద అసలు తనని క్షమించుకోలేకపోతుంది, కన్న కొడుకు తనపై నమ్మకం పెట్టలేకపోయాడని. యత్నిక్ మౌనంగా దెబ్బలు తింటుంటే చూస్తూ సహించలేని అల్లిక ఇదంతా నా వల్లేనని నోరు విప్పింది. ఏం చేశావే అని శారద కొడుకుపై కోపాన్ని అల్లికపై ట్రాన్స్ఫర్ చేసింది. గడిచిన కాలంలో శారద కోపాన్ని చవిచూడని అల్లికకి చిరు చెమటలు పట్టాయి. నేనే ఈక్షుని నవమాసాలు మోసి కన్నానని, పెళ్లి కాకుండానే తల్లినయ్యానని, సమాజం నుండి ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొని ఉంటానని ఎమోషనల్గా లాక్ చేశాను. నేను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే ఈక్షుని మీ అందరికీ దూరం చేస్తానని యత్నిక్ని బ్లాక్మెయిల్ చేశా. అంతేనా? అది చెప్పింది నిజమేనా అంటూ తలని యత్నిక్ వైపు తిప్పింది. అంతేనని చెప్పను, కొంతవరకు నిజం. తాను బెదిరిస్తే బెదిరిపోలేదు. అన్న వదినలు ఇంకా క్యూర్ కాలేదు. ఈక్షు అల్లికను వదిలి ఉండలేకపోతున్నాడు. ఆ సమయంలో
ఈక్షు క్షేమమే ముఖ్యం అనిపించి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అలా కంటిన్యూ చేశా. అదే తనకి అవకాశంగా మారి ఇంతకాలం దాకా నెట్టుకొచ్చిందని, తల్లి దెబ్బలు ఏమాత్రం నొప్పిని కలిగించక ఇంతకాలం పడిన వేదనంతా చిటికలో మాయమైనంత హాయి కలిగింది. ఇంత చేసినా దీనికి ఇంట్లో స్థానం లేదని తక్షణమే వెళ్ళిపోమ్మని శారద ఆజ్ఞాపించింది. ఆమె మాటను కాదని అల్లికని అక్కడే ఉండనిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అల్లిక చేసింది తప్పు అనిపిస్తున్నా తన కోసం, తన బిడ్డ కోసమే ఇంత చేసి క్యారెక్టర్ లేనిదారులా నిలబడటం భరించలేక, నా చెల్లెలు తప్పు చేసింది కాదనను. ఇదంతా నాపై ప్రేమతో చేసింది. ఇంకో ఉద్దేశం కాదు. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకి తల్లిగా, భార్యగా మారి తనపై మాయని మచ్చ వేసుకుంది. తెలిసి చేసినా, తెలియక చేసినా తన జీవితం నడిసంద్రంలో నావలా మారింది. ఇంతకాలం తనెవరో తెలియక భరించారు. ఇప్పుడు తను నా చెల్లెలని తెలిసింది. నేను చేతులెత్తి మొక్కుతున్నా. వాళ్ళ అబద్ధపు పెళ్లిని నిజం చేయలేరా అని చెల్లెలి కోసం అత్తింటి వారిని దీనంగా వేడుకుంది కీర్తి. మాలతి ఆవేశపడేంతలో, కీర్తి, నీ కోరికలో తోడబుట్టిన చెల్లెలి భవిష్యత్ ఏమవుతుందో అని బాధ కనబడుతుంది. కానీ ఆశ నెరవేర్చలేనని శరత్ తేల్చి చెప్పటంతో శాంతపడింది. అలా అనకండి పెద్దమామయ్య గారు. దాని జీవితం ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకు పనికి రాకుండా పోతుందని వాపోయింది. అనవసరంగా ఆడపిల్ల ఉసురు మాకొద్దు. కానీ ఇష్టం లేని బంధంలో ఇమడటం ఇద్దరికీ మంచిది కాదు అన్నారు. అప్పుడంటే అబద్ధం, ఇప్పుడు నిజం చేస్తేనేం? నా చెల్లి మనసులో ఎవరూ లేరు. అలాగే ఎత్నిక్ మనసులో ఎవరూ లేరని ఎలా చెప్పగలవు కీర్తి? అంటే మావయ్య ఎత్నిక్ ఎవరినన్నా ప్రేమించాడా? అవునని తలూపితే బాధగా, ఎవరా అమ్మాయి అని కీర్తి ఎత్నిక్ని అడుగుతుంటే అల్లికకి ఇత్తిక స్ట్రైక్ అయింది. తన పేరు చెప్తాడా అనుకుంది. శారద ఆసక్తిగా, మాలతి అనుమానంగా, ఇంకా శిశిర్ ఎవరి పేరు చెప్తాడా అని ఈగర్గా చూస్తున్నాడు. యత్నిక్ నోరు విప్పేలోపు, అల్లిక నీ జీవితంలోకి రాకముందే ప్రేమించావా లేక వచ్చాకనా అని కీర్తి క్వశ్చన్ చేసింది. అల్లిక రాకముందే అన్నాడు. అంటే నీకు పెళ్ళైందని తెలిసి దూరమైందా? అటువంటిదే అన్నాడు. నీపై నమ్మకం లేని మనిషిపై ప్రేమనా అంటూ నీరసంగా చూసింది కీర్తి. ఎలాగైతేనేం అల్లికని యత్నిక్ భార్యగా, ఆ ఇంటి కోడలిగా, తోటి కోడలిగా చేసుకోవాలనే తపన కనబడి యత్నిక్ని ముప్పు తిప్పలు పెట్టి తన చెల్లెలి వైపు మొగ్గు చూపాలని తాపత్రయపడుతుంది. నాపై నమ్మకం లేని మాట నిజమే. కానీ తన నమ్మకం సంపాదించాలని నేను అనుకోకపోవటం ఇంకో కారణం అన్నాడు. అంటే నీకు ఒక క్లారిటీ లేదు. అలాంటి ప్రేమ కోసం పాకులాడటం ఎందుకు? అల్లికని పెళ్లి చేసుకొని కొత్తగా ప్రేమించటం మొదలుపెట్టు అని ఉండలేక తన కోరిక తెలియపరిచింది కీర్తి. కీర్తి, ఏం మాట్లాడుతున్నావు? అక్క బావలని 5 ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చిన నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలా? ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు నిన్నే ఈ ఇంటి కోడలిగా ఇప్పుడే అంగీకరించాం. ఇలాంటి కోరికలు కోరి నీపై ద్వేషం పెంచుకునేలా చేయకని మాలతి గట్టిగా స్పందించింది. పిన్ని మాటలకి వదిన బెదిరి మొహం చిన్నబోవటం, ఎక్కడ మళ్ళీ అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు వస్తాయని. ప్రేమ అయితే మీరు చెప్పినట్లు కొంతకాలానికి మర్చిపోవచ్చు, బంధాన్ని మర్చిపోలేను అంటూ యత్నిక్ కలగజేసుకున్నాడు. బంధం ఏంటని తోటి కోడళ్ళు యుద్ధానికి ఏకమయ్యారు. నువ్వెవరినీ లవ్ చేయలేదుగా, ఎవరన్నా వెంటపడ్డా మ్యారేజ్ ఆఫ్టర్ లవ్ అని చెప్పి ఆమెను దూరం తరిమేసేవాడివి కదా అని శిశిర్ నోరు జారాడు. తమ్ముడికి చూపు విసిరి, అప్పుడు ఇప్పుడు అదే మాట. పెళ్లి తర్వాతే ప్రేమ. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించాను చాలా అన్నట్టు కసిరాడు. తల్లుల క్రోధపు చూపులు వాడిగా వేడిగా తగిలేసరికి తాను ఏం చెప్పాడో అర్థమై, డాడ్ ఐఎమ్ గోయింగ్, ప్లీజ్ హ్యాండిల్ అంటూ చల్లగా జారుకున్నాడు యత్నిక్. అల్లికకి శిశిర్కి గట్టి షాక్ తగిలింది. పెళ్ళెప్పుడు జరిగింది? ఎవరా అమ్మాయి? ఏంటా కదా కమామిషు అనుకుంటూ అందరూ శరత్ వైపు చూపు సారించేసరికి వీళ్ళు చెవులు రిక్కరించారు. చెప్పండి బావగారు. అన్నయ్య, ఏమండి, పెద్దనాన్న, పెద్ద మావయ్య అంటూ ఒకేసారి అన్ని టోన్స్ వినిపించి, ఇలా ఇరికించావేంట్రా సుపుత్ర అనుకుంటూ కసిగా పళ్ళు నూరాడు. చెప్పండి అని బిగుసుకుపోయినట్టు నటించి, తెలీదని చెప్తే అస్సలు ఊరుకోను. ఇద్దరూ కలిసి గూడు పుటాని చేశారే, చెప్తారా చెప్పరా అని శారద అంటుంటే అందరూ సపోర్ట్ చేశారు. కొడుకు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడో చెప్పాడు. కళ్ళు తిరిగి పడిపోతున్న శారద మాలతిని ఆసరా చేసుకుంది. ఇంకా మాలతి మురళిని ఆయన గోడని పట్టుకున్నాడు.
ఎవరిని పట్టుకొని ఆపుకోవాలో తెలియక అల్లిక తన జీవితంలోకి రాకముందే పెళ్లి జరిగిందా అని కీర్తి అతి కష్టంగా అడిగింది. అవునని తల ఊపగానే శిశిర్, అల్లికకి గట్టి దెబ్బ తగిలింది. శిశిర్, అల్లిక ఇద్దరి ఆలోచనలు ఇతిక వైపుకి మరలాయి. ఇతిక కోసమే నాకు దూరంగా ఉన్నావా అని అల్లిక మనసులో పురుగు తొలిచింది. తనెవరో మీకు తెలుసా? ఎవరు? ఎక్కడుంటుంది? ఏం చేస్తుంటుంది? అని అందరూ ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించారు. అందరూ ఒక్కసారిగా మీద పడి ఉక్కిరి బిక్కిరి చేయకండని దూరం జరిపి తనెవరో కాదు. శిశిర్ కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న ఇతిక సాంబమూర్తి అని అందరికీ కాస్త దూరంగా జరిగాడు. వాట్? తనా? అనే మాట రీసౌండ్ ఇచ్చింది. మురళి, మాలతి, కరణ్, కీర్తి, శారదలకి షాక్ తగిలితే అల్లిక, శిశిర్లకి ఫ్యూజులెగిరిపోయాయి. అందరికంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్న కరణ్, ఏమంటున్నారు పెదనాన్న? ఎత్నిక్‌కి పెళ్ళయిందా? చేసుకుంటే ఎందుకు విడిగా ఉన్నారు? అల్లిక వల్లనా? అంటూ మరదలని గుర్రుగా చూశాడు. బావ కళ్ళల్లో ఎప్పుడు సోదరీ భావాన్ని చూసిన అల్లికకి ఆ చూపులు, మాటలు ముల్లులా గుచ్చుకున్నాయి. ఈక్షు కోసమని శిశిర్ మాటలు నమ్మి ఎత్నిక్ లైఫ్‌లోకి వచ్చి పెద్ద తప్పు చేశానా? నా వల్ల వాళ్ళు విడిపోయారా? అందుకు నే కారణమా? అసలిదంతా శిశిర్ వల్ల వచ్చింది. అతను కనుక ఎత్నిక్‌పై నెగటివిటీ తెప్పించకుండా ఉంటే బావుండేది. ఇతికని లవ్ చేస్తున్నాడని చెప్పటం వల్లే కదా! ఎక్కడ నా బండారం బయటపెట్టి తనకు దగ్గరికి వెళ్తాడని అతనికంటే ముందే బాంబే వెళ్ళి ఆత్మహత్య నాటకమాడి ఇతికని పరిచయం చేసుకొని సింపతి పెంచుకున్నా. నన్ను ఫ్రెండ్‌గా చూసేంత నమ్మకం కలిగించా. తను హైదరాబాద్ వస్తుందని తెలియగానే ఎత్నిక్ నా భర్త అని చెప్పకుండానే తెలుసుకునేలా గుడిలో కనిపించా. అతన్ని చూడగానే కోపం రావాలి కానీ ప్రేమ పుట్టకూడదని అంతా నేననుకున్నట్టే జరిగింది. అతనిపై ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు ఇతిక. అదే చాలనుకొని గుండెల మీద చేయి వేసుకున్నా. కానీ వాళ్ళిద్దరూ ప్రేమికులు కాదు. విడదీయటానికి భార్యాభర్తలని తెలుసుంటే అసలు వాళ్ళ మధ్యలోకి వెళ్ళేదాన్ని కాదు. నా వల్లనే వాళ్ళిద్దరి దూరం పెరిగిందని లోలోన అంతర్మథనం చేసుకుంటుంది అల్లిక. ఎంత చేసినా చించినా జరిగింది మారదుగా. జరగబోయేది ఎవరికీ తెలీదు. చెప్పండి, వాడడుగుతున్నాడుగా. పెళ్లి తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకుంటే మనకెందుకు చెప్పలేదు? ఎందుకు రహస్యంగా ఉంచాడు? ఒకరికొకరు పరిచయం లేనట్టు అపరిచితులుగా ఎందుకున్నారు? వాడు నిజం చెప్పకపోవటానికి అల్లిక కారణమా? అంటూ కళ్ళల్లో నిప్పులు కురిపించింది శారద. అల్లిక కాపురంలో నిప్పులు పోస్తుందని అసలు విషయం తెలియక ఇతికని ఎంత తప్పుగా ఊహించుకుందో, పిచ్చి ఆలోచనలు చేసిందో తలుచుకోగానే ఒళ్ళంతా సెగలు రేగాయి. ఇదంతా మొగుడు, కొడుకు, కోడలు కాని కోడలు అందరూ కలిసి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారనే బాధ. బావిలో కప్పలా ఇల్లే తన లోకం అనుకొని బయట ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉన్నందుకు నా కొడుకు జీవితం చిన్న భిన్నమైంది. పరాయి పిల్ల అల్లికని అనుకోవటం ఎందుకు? నా చేతుల్లో పెరిగిన నా కొడుకుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా. శిశిర్ ఇంతగా ఎత్నిక్‌పై ద్వేషం పెంచుకున్నాడని తెలుసుంటే వాడిని దారిలో పెట్టుకొని కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపించేదాన్ని. నేను పట్టించుకోక ఇల్లంతా అస్తవ్యస్తంగా మారిందనే ఆవేదన శారద మనసుని అతలాకుతలం చేస్తుంది. ఇంకా మాలతి సంగతి చెప్పక్కర్లేదు. ఛాన్స్ దొరికితే అల్లికని కుమ్మేయాలని ఉంది. బావగారి మాటకి కట్టుబడి చేతులు కట్టుకుంది. అందరూ యత్నిక్, ఇతిక విడిపోవటానికి కారణం చెల్లెలు అంటుంటే కీర్తి తట్టుకోలేకపోతుంది. కరణ్ కూడా అనుమానంగా చూస్తుంటే ఇంకేం చేయలేక చెల్లికి తోడుగా ఆమెకి ఓదార్పుగా చెల్లి భుజంపై చేయి వేసింది. లోలోన మదన పడుతున్న అల్లిక తల్లి లాంటి అక్క స్పర్శతో ఆమె గుండెల్లో ఒదిగిపోయి, నాకు తెలీదక్కా, ఎత్నిక్ లైఫ్లో ఇంకొకరున్నారని. తెలిసుంటే అతని జీవితంలోకి చొరబడేదాన్ని కాదు. ఎలాగో ఈక్షుని ఈ కుటుంబానికి దగ్గర చేసేదాన్ని. ఇంత నాటకం ఆడేదాన్ని కాదంటూ కన్నీరు పెట్టుకుంది. చెప్పండన్నయ్య, చెప్పండని రిపీట్ క్వశ్చన్ వేస్తుంటే శరత్ భారంగా వాడెందుకు అలా చేశాడో నిదానంగా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కలవకపోవటానికి కారణం అల్లిక కాదని అనగానే కీర్తి, అల్లిక మనసులు కాస్త తేలికపడ్డాయి. శారద అడిగేంతలో మాలతి విరుచుకుపడింది. మరెందుకు వాడు దాచాడు? వాడే అనుకుంటే ఆ పిల్ల కూడా ఏం తెలియనట్టు ఎంత బాగా నటించిందని ఉక్రోషపడుతుంటే మురళికి భార్య మనస్సేంటో అర్థమైంది. ఇతికని కోడలిగా చేసుకోవాలని ఎంత ఆరాటపడిందో, ఎంత తపన పడిందో వినటమే కాకుండా కళ్ళార చూడటం, ఆమె హడావిడి అంతా ఇంత కాదు. అవన్నీ ఒక్కసారిగా తలక్రిందులవ్వటం బాధ, ఆవేదనగా, ఆవేదన ఆవేశంగా రూపుదిద్దుకుందని మాలతి ప్రవర్తనకి అడ్డు చెప్పలేకపోతున్నాడు. అన్నని ఎదిరించి మాట్లాడటం,
నిలదీయటం మురళికి నచ్చని విషయాలు. పరిస్థితి దృష్ట్యా మాలతిని ఏమనలేకపోతున్నాడు. భర్త మనసులో ఏముందనే ఆలోచన రానంతగా మాలతి మనసు ఉడికిపోతుంది. వాళ్ళ మధ్య దూరానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ సమయం వచ్చినప్పుడు బయటపడతాయి. క్లుప్తంగా చెప్పాలంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టు వీళ్ళ దూరానికి కూడా చాలా ఉన్నాయి. వాళ్ళ మధ్య అపోహలు, అపార్థాలు తొలగిపోయాక వాడే చెప్తాడు. అంతవరకి ఓపిక పట్టండని, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారనే విషయం మాత్రం చెప్పలేదు. అది తెలిస్తే తన వాళ్ళే వాళ్ళ మధ్య దూరం పెంచుతారనే భయంతో. ఒక్కరిని కాదు, అల్లిక, శిశిర్, మాలతి, ఇప్పుడు కొత్తగా కీర్తి. అందుకే చెప్పలేదు. ఏం జరిగిందో తెలియకపోయినా ఎక్కువ ఫోర్స్ చేసినా శరత్ కోపానికి గురి కావాల్సి ఉంటుందని ఎవరికి వారు సైలెంట్ అయ్యారు. ఒక్కోరుగా అందరూ అల్లికని, కీర్తిని దాటుకుంటూ కిందికి వెళ్లారు. శరత్ ఒక్కరే మిగిలారు. పెదమామయ్య, అల్లిక వెళ్ళిపోవాలా అంటూ బాధగా అడిగింది కీర్తి. ఆయన ఏదో అనింతలో అమ్మా అంటూ ఈక్షు అల్లిక కాళ్ళని చుట్టేశాడు. వాడి దృష్టిలో అమ్మంటే అల్లిక. ఎంతమందిని మా అని పిలిచినా చివరికి చేరేది అల్లిక చెంతకే. 4 రోజుల నుండి అల్లిక కనబడిన సంతోషం వాడి మాటల్లోనే తెలుస్తుంది. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు అంటూ మొహమంతా ముద్దులు పెడుతుంటే తను లేని లోటును తీర్చిందని సంతోషపడాలో, లేక తన జీవితం ప్రశ్నార్థకం చేసుకుందని బాధపడాలో తెలియని సందిగ్ధంలో పడింది కీర్తి. కీర్తి ప్రశ్నకి ఈక్షు ఎవెక్షన్ చూశాక శరత్ ఆలోచనలో పడ్డారు. అల్లిక కనిపించక ఎంత బెంగ పెట్టుకున్నాడో స్వయంగా చూసి ఒక్కసారిగా దూరం చేస్తే పసి ప్రాణం తట్టుకోలేదని, కీర్తికి అలవాటు పడేదాకా అల్లికని ఉండనివ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అల్లిక ఇక్కడ కేవలం ఈక్షు కోసమే ఉంటుంది. ఇంకే విషయాలలో తలదూర్చినా వేలు పెట్టిన క్షణమే రోడ్డు మీద ఉంటుందని, అక్కడే ఉండొచ్చని అనుమతిని, ఎక్కువ చేస్తే బుద్ధి చెప్తాననే హెచ్చరికని ఒక మాటలో చెప్పేశారు శరత్ గారు. అలాగే మామయ్య గారు అంటూ కీర్తి చెప్పగానే శరత్ మాట మీద ఉండండని దాటిపోయాడు. అల్లిక ఏదో చెప్పబోతే నాకేం చెప్పొద్దు అని కళ్ళు తుడిచింది. ఆ తర్వాత కట్ చేస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే యత్నిక్ చెప్పిన కస్టమ్స్ ఆఫీసర్ని కలవటానికి వివేక్, ధీరజ్లతో వెళ్ళింది ఇతిక. అక్కడ వివేక్ మాట్లాడుతుంటే లోపలికి వస్తున్న మనిషిని చూసి టక్కున బుక్ అడ్డు పెట్టుకుంది ఇతిక. అతను వెళ్ళేదాకా ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది ఆమెకి. ఎక్కడ తనని గుర్తుపడతాడనే టెన్షన్తో. మధ్యలో ఇతికని ఏదో అడిగిన వివేక్ తన నుండి సమాధానం రాకపోతే తనే మ్యాటర్ని డీల్ చేశాడు. అరగంట తర్వాత క్లీన్ షీట్ లభించడం ధీరజ్ కోపాన్ని పెంచింది. ఎంతో కష్టపడి లంచం ఇచ్చి కస్టమ్స్ మనిషితో ఇంత నాటకం ఆడితే ఒక్క దెబ్బతో సాల్వ్ కావటం భరించలేక అసహనంగా ముఖం చిట్లించాడు. తాడిని తన్నేవాడుంటే వాడిని తలదన్నేవాడు ఉంటాడని నానుడి మర్చిపోయాడు ధీరజ్. ఒంటరిగాని ఇతకని హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇప్పుడు తన చుట్టూ ఎన్ని కోటగోడలున్నాయో అతనికి తెలియదు కదా. అందుకే కుప్పిగంతులు వేస్తున్నాడు. ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే చాలా ఫాస్ట్గా అక్కడి నుండి బయటపడింది ఇతిక. వివేక్కి తను ఎందుకంత హైరాణ పడుతుందో అర్థం కాలేదు. అదంతా మెటీరియల్ షో గురించి అనుకున్నాడు. వివేక్, ధీరజ్ పార్సిల్ డిపార్ట్మెంట్ వైపు వెళ్తే ఇతిక మాత్రం గ్లాస్ డోర్ నుండి అతన్ని ఆరాధనగా చూసింది. ఆమెకి తెలియకుండానే కన్నీళ్లు జాలువారుతూ ఐ మిస్ యూ సో మచ్ అని ఎన్నిసార్లు అనుకుందో. ఏబీని మీట్ అవుతావా అన్న మాటకి ఇతిక పిడికిలి బిగుసుకుంది. హనీ, ఇదంతా నీ పనా అంటూ వెనక్కి తిరగకుండానే పళ్ళు నూరింది. ఏం చేయను, నువ్వు మాట వినేలా లేవు. అందుకే ఏబీని దించా. అసలు అందరినీ తీసుకురావాలనుకున్నాం. అందరూ అంటే మాటలా, కొంతమందికి హార్ట్ అటాక్లు రావచ్చు. అంత పాపం నాకెందుకని వాళ్ళందరికీ సమానమైన నిన్ను కట్టడి చేయగలిగే ఒకే ఒక్క మనిషిని తీసుకొచ్చా. ఎలా ఉంది నా ప్లాన్ అంటూ ఐబ్రోస్ పైకి లేపాడు. యూ బ్లడీ అంటూ మాటలు మింగేసి గొంతు పట్టుకొని ఏబీని తీసుకొచ్చి పెద్ద తప్పు చేశావు. ఐ డోంట్ స్పేర్ యూ అని ఒత్తిడి పెంచుతుంటే కూల్ కూల్, ఆవేశపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలా రియాక్ట్ అయితే ఏబీని పిలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం అనేసరికి టక్కున వదిలేసి ఏబీని చూసింది. చాలా సీరియస్గా కస్టమ్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏబీ ఎవరనుకున్నావు? ఐపీఎస్ ఆఫీసర్. రియల్లీ అంటూ మెరిసే కళ్ళతో చూసింది. ఎస్, పోలీస్ ఆఫీసర్గా చూడాలన్న నీ కోరిక కోసం అందరిని ఎదిరించి అనుకున్నది సాధించాడు. అది చూడటానికి నువ్వు లేవు. తనెంత బాధపడ్డాడో తెలుసా? నువ్వు చెప్పక్కర్లేదు. ఐ నో ఏబీ, హీ లవ్స్ మీ లాట్ అంటుంది. అంత తెలిసిందానివి ఇంకా ఇక్కడెందుకున్నావు?
కళ్ళ ముందుంటే కలవటం లేదు. నీ ఫీలింగ్స్ బలవంతంగా అణుచుకుంటున్నావు అంది. నాకే ఫీలింగ్స్ లేవు అంది. డోంట్ లైస్. ఐ నో యూ వెరీ వెల్. చూడు, నీ చేతులు ఎలా కదులుతున్నాయో. నాతో మాట్లాడుతున్నావు కానీ నీ ధ్యాస, చూపంతా ఏబీ పైనే. కాదని నీ గుండె పైన చేయి వేసుకొని చెప్పు అంటూ హ్యాండ్ని హార్ట్పై పెట్టాడు. చెయ్యి విదిలించి గో అవే అంటూ విసుక్కుంటూ వడివడిగా అడుగులు వేసింది. ఏబీనెందుకు కలుస్తావు? నీకోసం ఏమైనా చేస్తాడుగా. అందుకే నీకంత అలుసు. నీకోసం హత్య చేశాడు. ఆ విషయం అన్నా తెలుసా అనేసరికి అడుగు తడబడి వెనక్కి తిరిగి ఆర్ యూ సీరియస్ అంటే నోటి మీద చేయి వేసుకుంది. హా, తను చంపింది నువ్వు అనుకుంటున్న మనిషినే. ఎవరికీ తెలియని అని నిజం ఏబీకి తెలిసింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంది ఇతిక. అక్కడుంది ఏబీ. పాసిబుల్ ఇతిక అంటూ ఒత్తి పలికి ఇంతకన్నా ఏం చెప్పలేను. ఏబీని కలుస్తావో లేదో నీ ఇష్టం అంటూ ఇతికని ఒంటరిగా వదిలేశాడు హనీ. వై ఏబీ వై? ఎందుకు ఇలా చేశావు? ఐ వాంట్ యువర్ హ్యాపీనెస్. కానీ నువ్వేం చేశావు? అంతా పోగొట్టుకొని జీతం కోసం పనిచేస్తున్నావు. ఐ పిటీ యూ అని 4 అడుగులు వేసింది కలవాలని. అంతలోనే సాంబమూర్తి కళ్ళ ముందుకు వచ్చి అడుగు వెనక్కి పడింది. మనసు ఏబీని కలవమని పోరుతుంటే కలవాలని ఆలోచన విరమించుకునేలా చేశాడు పతిదేవుడు. ఫోన్లో వివేక్ని కాంటాక్ట్ చేసి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అని కనుక్కొని హెల్ప్ చేసిన ఆఫీసర్కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు యత్నిక్. కస్టమ్స్ ఆఫీసర్ని కలిసి వస్తుంటే ఏబీ కనిపించాడు. హే ఏబీ అన్న యత్నిక్ పిలుపుకి షాక్తో కళ్ళు పెద్దవి చేసింది ఇతిక. ఏబీ యత్నిక్కి తెలుసా? హౌ కుడ్ ఇట్ పాసిబుల్? ఫ్రెండ్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటూ వాళ్ళని కళ్ళార్పకుండా చూస్తుంది. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ హ్యాండ్ కలిపి సైడ్ హగ్ ఇచ్చాడు యత్నిక్. యత్నిక్, నువ్వేనా? ఆఫ్టర్ లాంగ్ టైం. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. ఇప్పటి వరకు ఆల్ ఈజ్ వెల్. తర్వాత ఏమైతుందో చెప్పలేను అన్నాడు. ఏంటా వేదాంతం? నా లైఫ్ అలా ఉందిరా బాబు. అంత కష్టం ఏమొచ్చిందిరా అని అడిగాడు ఏబీ. అదంతా పెద్ద కథలే, ఇంకోసారి చెప్తాలే అంటూ ఇతికని గమనించి ఇక్కడే ఉంటావా వెళ్ళిపోతావా అని అడిగాడు. ఇక్కడే పోస్టింగ్. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేదాకా ఉంటాలే అన్నాడు ఏబీ. అంటే ఇంకో 2-3 నెలలు అంతేనా? బాగా గెస్ చేసావు. అంతే. అంతకు మించి మనం ఒక చోట ఉండంగా. వీలు చూసుకొని ఇంటికి రా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తా అన్నాడు యత్నిక్. షూర్ అంటూ కాల్ రావటంతో బాయ్ చెప్పాడు ఏబీ. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాకపోయినా వాళ్ళిద్దరి బాండింగ్ మాటలు చేతలు నవ్వుతో బెస్ట్ ఫ్రెండ్స్ అని కన్ఫర్మ్ చేసుకుంది ఇతిక. ఆలోచనలో మునిగిన ఇతిక, అంత నచ్చానా? గుచ్చి గుచ్చి చూస్తున్నావు అంటూ యత్నిక్ చెవి దగ్గరగా వచ్చేదాకా గమనించలేదు. ఆ మాటలతో తలెత్తి ఏబీ యత్నిక్ కోసం చూసింది. అక్కడ వాళ్ళు కనిపించక పక్కకు తిరిగేసరికి అతి దగ్గరగా యత్నిక్ జడుసుకొని వెనక్కి జరిగేలోపు పడకుండా ఒక సింగిల్ హ్యాండ్తో నడుమును చుట్టేసి విల్లులా వంగిన తనని ముందుకి లాక్కున్నాడు. స్ప్రింగ్లా వచ్చి అతుక్కుంది. అతనికి టచ్ కాకుండా ఉండాలని చేసిన పిచ్చి ప్రయత్నం పూర్తిగా అతనికి అనుకూలంగా మారేసరికి చిరుకోపంతో దూరం జరిగింది. ఏ ఛాన్స్ వదలవు కదా అంటూ కింద పడిన ఫోన్ తీసుకుని చెక్ చేసుకుంది. వదల్లని తెలిసినప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అన్నాడు. ఒక్కసారి ఇచ్చి తప్పు చేశాను. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయటానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు అంది ఇతిక. కాదని ఎవరన్నారే? నీ కళ్ళకి కనిపించేదే నిజం అనుకుంటావు. కొంచెం డెప్త్కి వెళితే తెలుస్తుంది అన్నాడు యత్నిక్. అంత లోతుకు వెళ్ళి శోధించి సాధించేది ఏం లేదు అంది. అన్నీ నువ్వే డిసైడ్ చేసుకుంటావా? కొంచెం చెప్పేది వింటావా అన్నాడు. చెప్పుకోవటాలు లేవు, వినటాలు లేవు అంది. నీకు మంచిగా చెప్తే అర్థం కాదే? అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నీ పెళ్ళాం అని సర్కాస్టిక్గా అంది అల్లికని దృష్టిలో పెట్టుకొని. దానికోసమే కదా ఈ ఫీట్లు పాట్లు అన్నాడు యత్నిక్. 2 అద్దాలు ధ్వనించి ఏది అన్వయించుకోవాలో తెలియక ప్రశ్నార్థకంగా చూసింది. అంత బ్లాంక్ ఫేస్ పెట్టే బదులు నాతో రా, డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా అన్నాడు. అన్నీ సార్ట్అవుట్ అవుతాయని చెప్పి బెంగళూరుకి తీసుకెళ్ళి నడిసంద్రంలో వదిలేసి వెళ్ళావు. ఎలాగో ఈదుకుంటూ ఒడ్డుకి చేరా. ఇప్పుడు నాకంత ఓపిక లేదు, తీరిక లేదు. మళ్ళీ వదిలేస్తే ఈసారి ఈదుకోవటాలు చేరుకోవటాలు ఉండవు. ఏకంగా సముద్ర గర్భంలోకే అనటమే ఆలస్యం. చెంప చురుక్కుమంది. ఏబీని కలుస్తుందా లేదా అని దూరంగా ఇతికని అబ్జర్వ్ చేస్తున్న హనీ కంట మన స్వీట్ కపుల్ పడి
అతని ఒళ్ళంతా హాట్‌గా మారిపోయింది. అతనెవరు? ఏంటి సీరియస్ టాక్స్ అంటూ అబ్జర్వ్ స్టార్ట్ చేశాడు. మాటల యుద్ధం ఎందుకో అర్థం కాకపోయినా తనకి అతనంటే హేట్ అని తెలిసి అలాగే చూస్తున్నాడు. ఒక్కసారిగా చెయ్యి లేపేసరికి కళ్ళు ఎర్రబడ్డాయి. హౌ డేర్ యూ! ఎంత ధైర్యం! కొడతావా? అంటూ వాళ్ళ వైపుకి దూసుకు వస్తున్నాడు. ఇంకో మాట వచ్చిందంటే నేనే ఆ పని చేస్తానని యత్నిక్ ఫైర్ అయ్యాడు. యత్నిక్ చర్యకి అతని కోపానికి రియాక్ట్ అయ్యేలోపు హనీ రావటం గమనించి పెద్ద ఇష్యూ అయ్యేలా ఉందని అసుర్ని జనాల్లోకి లాక్కెళ్ళి కొంత దూరం వెళ్ళాక వదిలేసింది. ఇప్పుడు తప్పించుకున్నా మళ్ళీ దొరకకుండా పోవని హనీ యత్నిక్ని అసుర్ ఇతికని తలుచుకుని కోపాన్ని అణుచుకున్నారు. హాట్ ప్యాక్తో చెంప అద్దుకుంటుంటే ఏమైంది? అంత స్వెల్లింగ్ వచ్చిందని వేలితో టచ్ చేశాడు వివేక్. తెలిసి అడుగుతున్నావా? తెలియక అడుగుతున్నావా? తెలిస్తే అడుగుతానా? హానెస్ట్ రిప్లై ఇచ్చాడు. గండు చీమ కుట్టింది అని చెప్పింది. చీమ కుట్టిందా అని నోరంతా తెరిచాడు. హా, ఆ చీమ నువ్వనుకునేంత సైజులో కాదు, నీ అంత సైజులో ఉంటుందని కోపంగా హాట్ ప్యాక్తో డోర్ క్లోజ్ చేసుకుంది. ఇతిక వెళ్ళాక ఆన్లో ఉన్న ఫోన్ చెవిలో పెట్టుకొని విన్నావుగా, అది సంగతని యత్నిక్తో చెప్పాడు వివేక్. చాలా గట్టిగా కొట్టేశాన్రా అన్నాడు యత్నిక్. నువ్వా కొట్టింది? ఈడియట్! ఎందుకురా? ఏం చేసిందని అంటూ చెడామెడా కడిగేశాడు. తిక్క తిక్కగా వాగుతుంటే తట్టుకోలేక ఏమన్నా తిందా అని అడిగాడు యత్నిక్. తెగ ప్రేమ కారిపోతుంది, రా వచ్చి పెట్టుకో అన్నాడు. ఆ ఛాన్స్ ఉంటే వదులుతానా? తిందో లేదో చూడరా. మాకు తప్పుతుందా? ఊరికే దొరికేశాం. ఆడుకుంటున్నావు. తొందరగా మీ అపార్థాలకి అపోహలకి ఎండ్ కార్డ్ వెయ్యరా బాబు. మీ మధ్య ఫోన్ రాయబారాలు నే చేయలేను. నన్ను పీస్ చేయమాకు అన్నాడు వివేక్. కాస్త ఓపిక పట్టరా బాబు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదంటూ కార్ లాక్ చేసి మెయిన్ డోర్ నుండి హాల్లోకి తొంగి చూశాడు. నరపురుగు జాడలేక నాకు మూడినట్టుందని బాయ్రా, టేక్ కేర్ ఇతిక అంటూ కట్ చేసి పిల్లిలా లోపలికి వెళ్ళాలని చూశాడు యత్నిక్ బాబు. బుద్ధి లేని అడ్డగాడిదా అన్న మాటకి తల తిప్పాడు మన హీరో. అన్నది పిన్నిగారు, విన్నది బాబుగారు. అది కూడా డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా. ఈక్షుకి అన్నం పెడుతూ మనవడిని అన్నట్టు కొడుకుని కసిరింది. అన్నది తనని కాదని 2 అడుగులు వేశాడు. ఏమండి మరిది గారు, మీకు బొట్టు పెట్టి చెప్పాలా? భోజనానికి రండని కొడుకుని కోపంగా చూస్తూ రుసరుసలాడింది శారద. అన్నయ్య, వీడి దెబ్బకి మనకు అక్షింతలు తప్పటం లేదు. ఒక్క పిలుపుకే లేవకపోతే రే అనే మాట కూడా అంటుందేమో వదిన అని అప్పటిదాకా పేపర్ అడ్డు పెట్టుకుని తప్పించుకున్న మురళి తప్పదన్నట్టు లేచాడు. మీ వదినకి ఒక పట్టాన కోపం రాదు, వచ్చిందంటే పోదు, అంతా వీడి వల్లే అంటూ కొడుకుని షార్ప్ లుక్స్తో కుమ్మేసి డైనింగ్ వైపు నడిచాడు. డాడ్ సేవ్ మీ అన్న చూపులకి అనుభవించు సుపుత్ర, నీ వల్ల మీ అమ్మతో దొబ్బులు తింటున్నా. నైట్కి నిద్ర ఉంటుందో లేదోనని అరగంట ఇచ్చాడు. కీర్తి, అందరిని పిలువు, టైం అయిందని తెలీదా? గెస్టులుగా గదిలో కూర్చున్నారని మాలతి కయ్యమంది. కీర్తి ఇప్పుడు నోరు తెరిచే పరిస్థితిలో లేదు. ఏదన్నా కూడా రాంగ్గా కన్వే అవుతుందనే భయంతో చకచక లిఫ్ట్ వైపు వెళ్ళింది. మాత చిన్నమాత బాగా మండుతున్నారని, వాళ్ళని కదిలిస్తే 3వ ప్రపంచ యుద్ధమేనని సైలెంట్గా తన రూమ్కి జంప్ అవ్వాలని చూశాడు యత్నిక్. ఆగరా మాయలోడా అన్న పిన్ని మాటకి తనని కాదని ఈక్షు అనుకుంటూ ఒక అడుగు వేయబోతే, రేయ్ వినబట్టం లేదా? చెవుడు కానొచ్చిందా అని శారద నోరు చేసుకోవటంతో కన్ఫర్మ్గా తననేనని రైట్ నుండి లెఫ్ట్కి తిరిగి ఏంటి మాతలు అని చాలా అంటే చాలా బాగా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు. అబ్బబ్బా, ఆ మొహం చూడు, అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లా లేడంటూ ఉక్రోషంగా మెటికలు విరిచింది మాలతి. తనని పొగుడుతుందో తిడుతుందో తెలియని పసిబాలుడు కాదులే బాబుగారు. మాతలేమన్నా కూడా నోరు మెదపకూడదని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. సరిగ్గా భోజనాల వేళకు వచ్చావు. ఇదేమన్నా ఇల్లా హోటలా? ఎప్పుడంటే అప్పుడు రావటానికి పోవటానికి. సంసారంలో ఉండే కొంప వేలాపాల లేదా అంది శారదామాత. కొంచెం పనుంటే అని ఎత్నిక్ ఎక్స్ప్లెనేషన్. హా, ఉంటాయి ఉంటాయి, ఎందుకుండవు? అయ్యగారు శ్రీకృష్ణ పరమాత్ముడు, అందరి సమస్యలు ఈయనే తీర్చాలి అని మాలతీమాత. పిన్ని చాలు చాలు ఇంకా ఆపేయి అని కుర్చీ లాక్కొని తండ్రి పక్కన సెటిల్ అయ్యాడు. తండ్రి ముసిముసి నవ్వులకి ఒళ్ళంతా మండుతున్నా ఏమనలేక కసిగా చూశాడు.
హ్యాండిల్ చేయమంటే నన్ను ఇరికించి చోద్యం చూస్తున్నారా అని. కొడుకు మాటలు అర్థమైనట్టుగా ఐఎమ్ హెల్ప్లెస్ పుత్ర అంటూ ఎడమ చేయిపై తట్టాడు. ఆయన భావం అర్థమై, మీరు కానీ ఏం చేస్తారు డాడ్, మాటల నుండి ఇలాంటి రియాక్షన్ వస్తుందని ఊహించా, కానీ రియల్గా ఫేస్ చేయాలంటే చాలా కష్టంగా ఉందని అనుకున్నాడు. ఒక్కొక్కరిగా అందరూ వచ్చారు. అల్లిక మాత్రం కళ్ళు దించే ఉంది. ఎత్తితే అత్తల చూపులు గుచ్చుకుంటాయని. కీర్తికి కూడా అదే భయం. రూమ్లోకి ఫుడ్ తీసుకెళ్దామని అనుకుంది, కానీ దానికి ఏమంటారోనని అల్లిక రానంటున్నా కష్టంగా తీసుకొచ్చింది. ఇంకా శిశిర్ చెంపలు పూరిల్లా పొంగాయి. ఒకరి తర్వాత ఒకరు చెక్క భజన చేసేసరికి నోట్లో నుండి మాట కూడా సరిగ్గా రాలేదు. అక్కడ అందరి మొహాలు వాడిపోయున్నాయి. ఒక్క ఈక్షు బంగారం మొహం తప్ప. శారద మాలతి వడ్డిస్తుంటే, కీర్తి నేనంటే చాలే కూర్చో, ఇప్పుడే ఆరోగ్యం కుదుటపడింది, అప్పుడే కాదని ప్రేమ కోపం కలగలిపి కసిరింది మాలతి. అల్లికకి పెడుతూ, బావగారి మాట కాదనలేక నిన్ను భరిస్తున్నా, నాకొచ్చే కోపానికి నిన్ను కుమ్మయ్యాలనుందే అని పళ్ళు నూరుతూ వడ్డించింది చిన్నత్త. మనసు రగులుతున్న అక్క కోసం సైలెంట్గా ఉంది అల్లిక. ఎక్కడ నోరు జారుతుందోనన్న భయంతో ఒక చెయ్యి అల్లిక భుజం మీద వేసింది కీర్తి. శిశిర్కి ఏం పెట్టకుండా వెళ్తుంటే, నన్ను పస్తులు పెట్టడానికి పిలిచారా, ఏమాత్రం దానికి పిలవటం ఎందుకు, గదిలో పడుండేవాడిని కదా అని ప్లేట్లో ముగ్గులు వేస్తుంటే, చాలే వెదవా, ఇక్కడ కూడా నీ ఆటలు అని ప్లేట్ తీసి బౌల్ పెట్టింది శారద. ఏంటిది అని చెంప పట్టుకొని ఒక్క ముక్క మాట్లాడటానికి చాలా కష్టపడ్డాడు శిశిర్. లోపల దవడ వాచిందిగా, అందుకే పెరుగన్నం తిను అంటూ స్పూన్ ఇచ్చింది మాలతి. ఈ ప్రపంచంలో శిశిర్కి అత్యంత భయంకరమైన పదార్థం ఏమంటే పెరుగన్నం. దాన్ని చూడటం కాదు, స్మెల్ వచ్చినా ఆమడ దూరం పారిపోతాడు. అలాంటిది కళ్ళ ముందు అతి దగ్గరగా ఆ పదార్థం చూసి వాంటింగ్ సెన్సేషన్ వచ్చింది శిశిర్కి. మాతలు, మీకెవరికి ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలో బాగా తెలుసు. మిమ్మల్ని ఇక్కడ కాదు, ఆర్మీలో ఉంచాలి. మీ శిక్షలు భరించలేక కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా నిజం కక్కాల్సిందేనని మనసులో శతకోటి వందనాలు సమర్పించుకున్నాడు చిన్న కొడుకు. తినరా అంటూ హుక్కురించేసరికి విషం తింటున్న ఫీలింగ్తో ఒక్కో మెతుకు కతుకుతున్నాడు శిశిర్. అందరికీ వడ్డించి వాళ్ళు కూర్చొని తింటుంటే ఖాళీగా ఉన్న ప్లేట్లో మొహం చూసుకున్నాడు యత్నిక్. ఏం నాయనా, నువ్వు తినవా అంది మాలతి వెటకారం చేసింది. ఖాళీ ప్లేట్నా? యత్నిక్ ఉక్రోషం. ఆకలి అవుతుందా, నీ పెళ్ళం పెట్టలేదా, దాన్ని పిలువు, నా చేతులు ఖాళీ లేవు అంటూ గిన్నె చేతిలో పెట్టింది శారద. ఏమన్నా కూడా అక్కడికే వెళ్తుందిగా మ్యాటర్ అని తినకుండా లేవబోతే, కాళ్ళు విరక్కొడతా లేచావంటే అన్నది మాటలు కాదు కన్నతండ్రి. చప్పున కూలబడి అన్ని గిన్నెలు సౌండ్ చేస్తూ కింద మీద పడేస్తూ అల్లకల్లోలం చేశాడు నిమిషానికి. అలా అన్న కోపం డైవర్ట్ అవుతుందని ఎంత మెసేజ్ చేసినా నోరు విప్పలేదు మాటలు. యత్నిక్కి 8వ వింతని చూసినట్టుంది. 4 మెతుకులు కళ్ళమైతే తినటం కూడా రాదా అని విసుక్కునే వాళ్ళు ఇంత గందరగోళం చేసినా నోరు తెరవలేదంటే తల్లుల మనసులు ఎంతగా గాయపడుంటాయని అనుకుంటే కళ్ళు తడిబారాయి. ఎంతకీ నిద్ర పట్టలేదు యత్నిక్కి. అస్తవ్యస్తంగా ఉన్న ఇంటి వాతావరణాన్ని మునుపటిలా ఎలా మార్చాలని ఆలోచిస్తున్నాడు. అదనుకుంటే ఇది, ఇదనుకుంటే అది, ఏది సింక్ అవ్వటం లేదు. అన్నింటికీ ఇతికి అన్ని సొల్యూషన్లా కనబడుతుంది. తనని తీసుకొస్తే ఒక్కొట్టిగా అన్నీ సర్దుకుంటాయని అనిపించింది. మాట వినే స్థితిలో ఉందా? ప్రశాంతంగా కాసేపు వింటే కదా ఏం జరిగిందో తెలిసేది. నన్ను చూస్తేనే కస్సుబుస్సుమంటుంది. ఇలా అయితే నా బండి పట్టాలెక్కేదెప్పుడు, నేను ప్రయాణం చేసేదెప్పుడు, పళ్ళూడిపోయి 3వ కాలు వచ్చేదాకా ఇంతేనేమో. నిన్ను బుజ్జగించటం కాదు, బెదిరించటం కరెక్ట్ అనుకుంటూ అప్పటికప్పుడు చకచక ప్లాన్ చేసి ఏర్పాట్లు చేసుకున్నాడు. బీ రెడీ మై వార్ లవ్లీ లేడీ అని ఒక కన్ను మూసి గన్ షాట్ టైప్లో చేతులు పెట్టి చందమామలో కనబడుతున్న చలి రూపాన్ని షూట్ చేశాడు అసుర్. అక్కడ అసుర్ ఒక రకంగా నిద్రకి దూరమైతే ఇక్కడ ఇతిక ఇంకో రకంగా నిద్రకి దూరమైంది. మొదట హనీ, ఇప్పుడు ఏబి, తర్వాత ఇంకెవరు? ఒక్కోరు నా ముందుకు వస్తుంటే నేనుగా ఉండగలనా? ఇప్పుడు అందరి జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇలాగే ఉండాలి. ఎవరి లైఫ్ డిస్టర్బ్ కాకూడదు. ఏబీ నన్ను కలవకముందే అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని హాట్ ప్యాక్ పక్కన పడేసి హనీకి కాల్ చేసింది. మీట్ అవ్వాలి, గచ్చిబౌలి శరత్ సిటీ మాల్కి రా అనేసి డ్రెస్ చేంజ్ చేసుకొని స్కూటీతో బయటపడింది. వివేక్ అప్పటిదాకా హాల్లోనే ఉండి అంతకు ముందే రూమ్కి వెళ్ళాడు. లేకుంటే ఫాలో అయ్యేవాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం
ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.